మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు చేతి వృత్తులు, కుల వృత్తులు వారికి ఆధునికమైనటువంటి పనిముట్లు ఇవ్వాలని, వారు స్వయం ఉపాధితో బతకాలని ఆదరణ పథకం పెట్టాం. ఏదో గదిలో కూర్చొని మేము సెలెక్ట్ చేయలేదు, మీకు కావలసింది, మీరు కోరుకున్నది మీరు తీసుకోండి ఆదరణ కింద పనిముట్లు కొని ఈ రాష్ట్రంలో అన్ని రెవెన్యూ డివిజన్లు హెడ్ క్వార్టర్లకి పంపించి గోడౌన్లో పెట్టాను. మన మీద ఎంత కోపమో చూడండి. ఈ దుర్మార్గుడు 5 సంవత్సరాల్లో ఒక్క పని చేయలేదు, ఒక్క కార్యక్రమం చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదరణ పరికరాలు ఈ రాష్ట్రంలో గోడముల్లో తుప్పి పట్టుపోతున్నా అవి మన చేతు వృత్తులు వాళ్ళకి ఇవ్వడానికి చేతులు రానటువంటి ఈ దుర్మార్గుణ్ణి ఎంత తొందరగా బంగాళాఖాతంలో కలపగలిగితే అంత తొందరగా మన బలహీన వర్గాలకి స్వేచ్ఛ వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి, నా బీసీలు అంటున్నావు, ఈ రోజు నుంచి ఈ రాష్ట్రంలో నీకు నో బీసీలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో బీసీలకి పదవులు ఇచ్చానంటావు, మంత్రులుగా అధికారం ఇచ్చానంటావు. నేను అడుగుతున్నాను, ఆంధ్ర రాష్ట్రాన్ని పంచిరెడ్లికి పంచేసి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల మంత్రులకు గాని, బలహీన వర్గాలు శాసనసభ్యులకు గాని మాట్లాడే స్వేచ్ఛ లేదు. ఇప్పుడే నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నటువంటి గొమ్మనూరు జయరాం గారు వచ్చారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నటువంటి బలహీన వర్గాల వారు ఒక ఎటెండర్కైనా సరే ట్రాన్స్ఫర్ చేసే హక్కు, అధికారం ఈ రాష్ట్రంలో ఉందా అని చెప్పి తెలియజేస్తున్నాను. అదే మా నాయకుడి దగ్గర మేము మంత్రులుగా పనిచేశాం, స్వేచ్ఛ ఉండేది, మేము ఏది చెప్తే అది చేసేవాళ్ళు. అర్ధరాత్రి అంటే మాకు అవకాశం ఇచ్చి కష్టం వినేవాళ్ళు. ఈ బలహీన వర్గాలకి ఈ ఇబ్బంది జరిగిందని చెప్తే వెంటనే పండించినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవాళ్ళు. అందుకే చాలా విషయాలు మాట్లాడాలి, సమయం అయిపోయింది. అయినా సరే మంగళగిరి వేదిక ద్వారా శిరస్సు వంచి బలహీన వర్గాలకు కోరుతున్నాను, వీడు చాలా దుర్మార్గుడు. జనసేన, తెలుగుదేశం పార్టీ సైనికులు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. వీడి బతుకంతా కులాల మధ్య తగు పెట్టడం, మతాల మధ్య తగు పెట్టడం, వ్యక్తుల మధ్య తగు పెట్టడం, కుటుంబాల మీద తగు పెట్టి ఈ రోజు రాజకీయం జరుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర మనందరం అప్రమత్తంగా ఉందాం. ఒకడు ఎగవేద్దాం, మంచైనా చెడైనా చర్చించుకొని రేపు జరిగిన ఎన్నిక చంద్రబాబు నాయుడు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, మా లోకేష్ బాబు గారికో, మా అందరి గురించే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల గురించి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని రాజకీయ పార్టీలు ఎదురు చూశాయి. దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఈ దుర్మార్గుణ్ణి అంతమొందించాలని, ఈ దుర్మార్గుణ్ణి ఆంధ్రప్రదేశ్ లో కనబడకుండా చేయాలని ఈ రోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ 50 రోజులు కష్టపడి పని చేద్దాం. కాలికి గజ్జు కట్టుకొని ప్రతి ఇల్లు, ప్రతి వాడ తిరిగి మనందరం కలిసి తెలుగుదేశం, జనసేన ప్రభుత్వాన్ని మళ్లీ ఈ రాష్ట్రంలో రామరాజ్యాన్ని ఏర్పాటు చేసుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ సభలో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కరిస్తూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన.